షర్మిల ఫోన్ ట్యాపింగ్ పై జగన్మోహన్ రెడ్డి గారు మాటలు విన్న తర్వాత షర్మిల గారు చాలా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చినారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట తీరు చూస్తే మరి ఆయన హింట్ ఇచ్చినట్టు అనిపించింది ఒక పక్క, ఇంకో పక్క తనకు తెలియదు అంటూనే వాళ్ళు చేశారేమో అదేం భాష అర్థం కానటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగితే మాకేంటి సంబంధం? షర్మిల ఫోన్ ట్యాపింగ్ పై జగన్మోహన్ రెడ్డి గారు రియాక్షన్. సరే రియాక్ట్ అయితే అయినారు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదని చెప్పేసి చెప్పారు కదా. ఆ రాష్ట్రం వాళ్ళు చేసుకున్నారేమో, అప్పుడు యాక్టివ్ ఉందిగా షర్మిల అని చెప్పేసి మాట్లాడినటువంటి తీరుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా టార్గెట్ చేస్తున్న పరిస్థితి. తెలంగాణలో సంచలనంగా మారింది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచుతోంది ఇప్పుడని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకి సంబంధించినటువంటి కూడా ఫోన్లు ట్యాప్ చేశారనేది వార్త యొక్క సారాంశం. ఇదే నిజమైతే కనుక దేశ రాజకీయాల్లోనే ప్రకంపనలు సృష్టించడం మాత్రం ఖాయం. మరి ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, పోయిన ప్రభుత్వం జనం దుమ్మెత్తిపోయేస్తారు ఒకవేళ ఆంధ్ర రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకుని. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటుపక్క అధికారంలో ఉన్నాడు, అటుపక్క వచ్చేసి కేటీఆర్, కేసీఆర్ అధికారంలో ఉన్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది, టీడీపీ పార్టీ నాయకులది, జనసేన పార్టీ నాయకులది, అందరిది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఏదైనా వచ్చిందంటే కనుక రచ్చే. ఈ క్రమంలో జగన్ తన ఫోన్ కూడా ట్యాప్ చేయించారంటూ ఏపీ పిసిసి చీఫ్ షర్మిల సంచలన ఆరోపణలు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ చేసినారంట. ఇది నేనంటున్న మాట కాదు, ఏకంగా తన అన్న గురించి షర్మిల గారు మాట్లాడుతున్న మాట. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదో తప్పించుకునే ప్రయత్నం చేసినారు. కానీ వైవి సుబ్బారెడ్డి గారి విషయంలో, వైవి సుబ్బారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గర ఉండేటువంటి వ్యక్తి. ఆయన వచ్చేసి షర్మిల నీ ఫోన్ ట్యాప్ అవుతుంది ఇదిగో అని చెప్పేసి ఆడియో వినిపించినట్టుగా నిన్న ఆమె చూపించింది. వైవి సుబ్బారెడ్డి గారు అది నాకు సంబంధం లేదన్నారు అనుకోండి, అది సెకండ్. షర్మిల వ్యాఖ్యలపై స్పందించినటువంటి జగన్ కీలక వ్యాఖ్యలు చేసినారు. పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగితే మాకేంటి సంబంధం అన్నారు. షర్మిల అప్పట్లో క్రియాశీలకంగా ఉందని చేశారేమో అని చెప్పేసి జగన్ అన్నారు. అసలు ఈ మాట ఎందుకు అనాలి? అక్కడ యాక్టివ్గా ఉంటే చేశారని నాకు తెలియదంటే అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి పక్క రాష్ట్రంలో అంటున్నారు. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనాల్సిన మాట ఏంటండి? నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఈ మాట అనాలి. కానీ ఆయన ఏమన్నారు తెలుసా? అప్పట్లో షర్మిల తెలంగాణ రాజకీయాలు క్రియాశీలకంగా ఉందని చేశారేమో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అడగదొక్కేందుకు ఫోన్ ట్యాపింగ్ జగన్, కేసీఆర్ ఇద్దరు కలిసి ఫోన్ ట్యాపింగ్ స్కెచ్ వేశారని చెప్పేసి షర్మిల ఆరోపించడం జరిగింది. ఇద్దరు కలిసే చేసినారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసే నా మీద ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి షర్మిల గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం. తన ఫోను, తన భర్త, అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని ట్యాపింగ్ చేశారని చెప్పేసి షర్మిల గారు అన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలని చెప్పి షర్మిల గారు కోరినారు. ముఖ్యంగా ఇది మరి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే అప్పట్లో వార్తలు అయితే వచ్చినాయి, కానీ పెద్ద వైరల్ అయితే అవ్వాల, అంటే రచ్చరచ్చ జరగలేదు. కానీ ఈ రోజు తెలంగాణలో మాత్రం ఇది ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్. షర్మిల గారు మాత్రమే కదా, ఆయన భర్త, ఆయన పిల్లలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినారు. ఏం చేసేవి? వాళ్ళు ఎక్కడికి తినేది, వెళ్ళేది, కూర్చునేది, ఇవే కదా. ఇవేం సాధిస్తారు? రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలన్నారు. ఆనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్నటువంటి సంబంధం చూస్తే రక్త సంబంధం కూడా చిన్నబోయింది. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు వైవి సుబ్బారెడ్డి గారే స్వయంగా చెప్పారని, ఆనాడు ట్యాపింగ్ జరిగినటువంటి ఒక ఆడియోను నాకు వినిపించారని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ ఎక్కడికి రమ్మన్నా వస్తాయని చెప్పి షర్మిల గారు అన్నారు. షర్మిల గారిని కనుక ఇప్పుడు ఆమెను కూడా విచారణకు తెలిసి దీనికి సంబంధించి ఇంకా వివరాలు అడిగితే ఆమె దగ్గర ఇంకా సమాచారం ఉండొచ్చు. ఆమె కూడా సమాచారం ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకటే లాస్ట్ గవర్నమెంట్ లో వీళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేయాల్సిందే అని చెప్పేసి షర్మిల గారు పట్టుబడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆమె కుటుంబ సభ్యుల్ని, ఆమెది కావచ్చు, ఆమె భర్తది కావచ్చు, పిల్లలది కావచ్చు, కుటుంబీకులది కావచ్చు, అందరి ఫోన్లో ట్యాప్ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మన కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు చేశారని చెప్పేసి ఈమె అభియోగాలు మోపుతోంది. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమైనా రియాక్ట్ అవుతారా, అసలు రియాక్ట్ గారు అనేది చూడాల్సింది.